హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రీడింగ్ ఏంటి అంటే, మీ పర్సన్ అసలు ఏ ఇంటెన్షన్స్తో మీ దగ్గరికి వస్తున్నారు అండ్ అసలు మీ దగ్గరికి మళ్ళీ అపాలజీ చెప్పి మీ దగ్గరికి రావడంలో అసలు మెయిన్ రీజన్ ఏంటి, అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, దీని వెనక నిజంగా మీ మీద ప్రేమతో వస్తున్నారా లేదా ఇంకేదైనా ఉందా అనేది చూద్దాం. ఇక్కడ రీడింగ్లో ఏం చెప్తుందంటే, స్పిరిట్ ఏం చెప్తుందంటే మీకు మీ పర్సన్ అపాలజీ చెప్పి మీ దగ్గరికి మ్యారేజ్ ప్రపోజల్ అని అదని ఇదని ఎలాగోలాగా ఏదో ఒకటి చేసి మిమ్మల్ని మళ్ళీ దారిలో పెట్టేస్తారు. అంటే మళ్ళీ మీరు మీ పర్సనే లోకం అన్నట్టు అయిపోతారు మీరు. అంటే జాగ్రత్తగా మళ్ళీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసుకుని, ఇప్పుడు మీ పర్సన్ ఏదైతే అప్పుల్లో ఉన్నారో ఆ అప్పులన్నీ మీ చేత కట్టించి ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేసి అప్పులన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఒరిజినాలిటీ బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే, కనీసం ఒక్క బిల్ కూడా కట్టలేని పరిస్థితి అన్నమాట. అంటే ఒక్క బిల్ కూడా అంటే చిన్న చిన్న బిల్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ అలాంటివి ఉంటాయి. అవి చిన్న అమౌంట్సే, కానీ అవి కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారనమాట. బట్ ఇప్పుడు మీరెందుకు సడన్గా గుర్తొస్తున్నారు ఇక్కడ అంటే, ఈ చిన్న చిన్న అమౌంట్స్ మీ దృష్టిలో చిన్న చిన్న అమౌంట్స్ ఇవి, కానీ మీ పర్సన్ దృష్టిలో అది ఒక శాలరీ అన్నమాట. ఆ బిల్లు, క్రెడిట్ కార్డు బిల్లు అమౌంట్ మీ పర్సన్ శాలరీ, మంత్లీ శాలరీ. సో అలాంటి సిచ్యువేషన్కి వచ్చేసారు ఇప్పుడు మీ పర్సన్. సో ఇలాంటి చిన్న చిన్న అమౌంట్స్ అన్నీ కూడా మీ చేత కట్టించేసి చక్కగా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వదిలించుకొని హ్యాపీ లైఫ్ అని అనిపించుకున్న తర్వాత మళ్ళీ మీరు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. అంటే మళ్ళీ మీరిద్దరూ కలిసి ఉన్న తర్వాత మళ్ళీ సడన్గా ఎప్పుడో పాస్ట్ పర్సన్, అంటే థర్డ్ పార్టీ గుర్తుకు రావడము, లేకపోతే ఇంకెవరైనా గుర్తుకు రావడము, ఇంకో రిలేషన్ పెట్టుకోవడము, ఏదో ఒకటి చేసి మళ్ళీ మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం, మళ్ళీ మిమ్మల్ని నో కాంటాక్ట్లోకి పెట్టడం, అలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఈ రిలేషన్ని మ్యారేజ్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళినా అది ఎలా ఉంటుంది అని అంటే, అక్కడ మీ పర్సన్ ఇంకేం చేయరు, మీరే మొత్తం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మొత్తం మీరే తీసుకోవాలి. సో అలా ఉంటుంది. సో ఇప్పుడు మీ పర్సన్ ఇంత అర్జెంటుగా అపాలజీ చెప్పి మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళ ఇంటి చుట్టూ అప్పుల వాళ్ళే తిరుగుతున్నారు. అంటే అది భరించలేక, అది ఆ సిచ్యువేషన్ థర్డ్ పార్టీకి సంబంధం లేదనమాట. థర్డ్ పార్టీ వాళ్ళు కానీ ఇంకెవరు కానీ అవి పట్టించుకోరు. ఓన్లీ మీరే ఫైనాన్షియల్ హెల్ప్ చేసేది ఎవరు మీ పర్సన్కి అంటే ఓన్లీ మీరు. అంటే పాస్ట్లో కూడా మీరు ఇలా చేశారు, ఒకసారి సేవ్ చేశారు మీ పర్సన్ని, కాబట్టి ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు, అందుకని మీ దగ్గరికి రావాలని ప్లానింగ్. సో ఇక్కడ స్పిరిట్ ఏం చెప్తుందంటే, మీకు ఈ పర్సన్ మీకు కాల్స్ ఆర్ మెసేజెస్ ఏం చేసినా కూడా మీరు రెస్పాండ్ అవ్వద్దు అని చెప్తుంది. ఎందుకు అని అంటే అది మీ జాగ్రత్త కోసమే. మీ దగ్గర ఉన్న అమౌంట్స్ మొత్తం మీరు ఖాళీ చేసుకుని, మీరు సంపాదించిందంతా మీ పర్సన్ చేసిన అప్పులు తీర్చుతూ ఇలా చేస్తూ పోతూ ఉంటే మీకు ఓల్డ్ ఏజ్ వచ్చే టైంకి మీ దగ్గర ఏముండదు.
సో మీ ఫ్యూచర్ కోసం మీరు బాగుండాలని, ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ ఎప్పుడు కూడా మీకే సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎవరిని బై మిస్టేక్ పొరపాటును కూడా ఎవరిని మీరు హర్ట్ చేయలేదు, కాబట్టి యూనివర్స్ ఎప్పుడు మీ వైపే ఉంటుంది. సో యూనివర్స్ మీకు సలహా ఇస్తుంది అనమాట, అలాంటి వాళ్ళని లైఫ్లోకి రానివ్వద్దు అని చెప్తుంది. కానీ అది మీ డెసిషన్ అనుకోండి, మీ పర్సనల్ విషయం. ఏది కావాలి అని మీరు డిసైడ్ చేసుకోండి. అంటే ఇక్కడ మీ వెనక ఏంటంటే మీకు చాలా ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ మీ అబండెన్స్ చూసి చాలామంది మీ వెనక పడుతున్నారు. అంటే మీరు బాగా ఎర్నింగ్ పర్సన్ అని, బాగా వెల్ సెటిల్డ్ పర్సన్ అని చాలామంది మీ వెనక పడుతున్నారు ఇప్పుడు. సో మీరు వెళ్ళి ఈ పర్సన్ వెనక పడుతున్నారు. సో అందుకే స్పిరిట్ మిమ్మల్ని మీకు వార్నింగ్ ఇస్తుందన్నమాట యూనివర్స్. అలా చేయొద్దు, మీ మైండ్ అటువైపు వెళ్లకుండా చూసుకోండి అని చెప్తుంది ఇక్కడ. లేకపోతే చాలా డేంజరస్ సిచ్యువేషన్లో పడిపోతారు. ఇప్పుడు ఇన్ని రోజులు మీ పర్సన్ ఎలా మిమ్మల్ని దూరంగా పెట్టి మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఇగ్నోర్ చేస్తూ వచ్చారో, సేమ్ వే మీరు కూడా చేయండి. ఇప్పుడు ఇగ్నోర్ చేయండి. మీ పర్సన్ ఏమన్నా అడిగితే, ఫైనాన్షియల్ హెల్ప్ అడిగినా మీరు ఇవ్వకండి, ఎందుకంటే అవి మళ్ళీ రిటర్న్ రావు మీ దగ్గరికి. సో అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్పిరిట్ మీకు చెప్తుంది ముందుగానే జాగ్రత్తగా ఉండమని ఈ పర్సన్ నుండి. అండ్ మీ లైఫ్లో ఇంకా సెకండ్ పర్సన్ కంటే ఇంకా ఎక్కువ మంది మీకు ప్రపోజ్ చేయటానికి కూడా రెడీగా ఉన్నారు. చాలా ఫాలోయింగ్ ఉంది మీకు. అండ్ సెకండ్ పర్సనే కాదు, ఇంకా చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు మీ వైపు. మీకు ఆ అట్రాక్షన్ ఇచ్చారు, యూనివర్స్ ఇచ్చింది ఆ అట్రాక్షన్ మీకు. ఎందుకంటే దానిలో నుండి ఒక మంచి పర్సన్ని సెలెక్ట్ చేసుకోమని మీకు ఇంకొక అవకాశం ఇచ్చిందనమాట యూనివర్స్. సో అది మీరు యూటిలైజ్ చేసుకోండి. అంతమంది వచ్చారు కదా అని అంతమందిలో ఇంకొక ఎలాంటి ఇప్పుడు పాస్ట్ పర్సన్ లాంటి పర్సన్ని సెలెక్ట్ చేసుకోకండి. ఈసారి కొంచెం తెలివిగా సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ పర్సన్ అని అనకూడదు. ఇప్పుడు మీ సోల్మేట్, ఫ్యూచర్ స్పౌస్ అనమాట. ఇప్పుడు రాబోయే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఫ్యూచర్ స్పౌస్, కాబట్టి కొంచెం తెలివిగా సెలెక్ట్ చేసుకోండి. మీ రేంజ్కి తగ్గట్టు ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోండి. ఈ పర్సన్ మిమ్మల్ని అసలు ఎప్పుడూ ట్రావెలింగ్లోనే ఉంచుతారు. అంటే ఒక వరల్డ్ అంతా తిప్పి చూపించే వాళ్ళు ఉంటారు చూడండి. వరల్డ్ టూర్ అని, రిలీజియస్ ప్లేసెస్ అన్నీ తిరగడం అలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ ట్రావెలింగ్ ఇష్టం ఈ పర్సన్, మీ ఫ్యూచర్ స్పౌస్కి. ఇది కూడా ఒక సోల్మేట్ కనెక్షన్. ఇప్పుడు మీ లైఫ్లోకి రాబోయే వాళ్ళు. కొంతమంది లైఫ్లోకి ఫారినర్స్ కూడా రాబోతున్నారు. ఇండియన్సే కాదు, ఫారినర్స్ కూడా వస్తారు కొంతమందికి. అందుకే మీరు చాలా తెలివిగా వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ డ్రాబ్యాక్ ఏంటి, అసలు ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి లైఫ్ గడిపి ఉన్నారు, వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా, ఇవన్నీ కూడా మొత్తం అనాలిసిస్ చూసి అప్పుడు మీరు ఓకే చెప్పాలి ఆ రిలేషన్. లేదు అంటే మళ్ళీ ట్రాప్లో పడిపోతారు. ఈసారి బయటికి రావడం చాలా కష్టం మీరు, ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ట్రామాలోకి వెళ్తూ ఉంటే ఇంకా మెంటల్గా మీరు అప్సెట్ అయిపోతారు, ఇంకా బయటికి రారు. సో ఇక్కడ స్పిరిట్ మీకు మరీ చెప్తుంది ఏంటి అని అంటే, ఈ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో విదిన్ 1 వీక్ మీ దగ్గరికి వస్తారు విత్ అపాలజీ మెసేజ్. వచ్చినప్పుడు విత్ అపాలజీ వస్తారు, ఓకే. బట్ మ్యారేజ్ ప్రపోజల్ కూడా తెస్తారు, ఓకే. బట్ దాంతోపాటు కొన్ని నిజాలు, కొన్ని ఘోరమైన అబద్ధాలు కూడా చెప్తారు మీకు. సో అవి మీరు ఐడెంటిఫై చేయండి.
మీరు తెలుసుకోలేకపోతే, అలా ఈజీగా తెలుసుకోలేకపోతే ఎంక్వైరీ చేయండి, అసలు ఈ పర్సన్ పరిస్థితి ఏంటి అనేది. ఏమీ తెలియకుండా మళ్ళీ అపాలజీ చెప్పడానికి వచ్చారు కదా అని బ్లైండ్గా వెళ్ళిపోకండి. కొంతమంది విషయంలోనే ఇలా జరుగుతుంది, కొంతమంది విషయంలో అపాలజీ చెప్తారు, మ్యారేజ్ ప్రపోజల్, కమిట్మెంట్ ఇవన్నీ ఉంటాయి, కానీ అక్కడ అబద్ధాలు ఉండవు కొంతమంది విషయంలో. అది జెన్యూన్ రిలేషన్ కూడా ఉంటుంది కొంతమంది దగ్గర. సో అవన్నీ మీరే చూసుకోవాలి. బట్ ఈ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో, రాబోతున్నారో మీ లైఫ్లోకి, ఆల్రెడీ కొంతమంది మీట్ అయ్యారు న్యూ పర్సన్ని. ఆ పర్సన్ చాలా సాఫ్ట్ పర్సన్, అంటే ఇలా బాధ పెట్టి సంతోషించే టైప్ కాదు మీ పాస్ట్ పర్సన్ లాగా. నార్సిస్ట్ కాదు, అండ్ సెల్ఫ్ సెంటర్డ్ మ్యాన్ అయితే కాదు. సెల్ఫ్ సెంటర్డ్ మ్యాన్ ఆర్ ఉమెన్. చాలా కైండ్ పర్సన్ ఈ సెకండ్ పర్సన్. మీ పాస్ట్ పర్సన్ వెనకాల ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళే అసలు మీ పర్సన్ని, పాస్ట్ పర్సన్ని ఆ సిచ్యుయేషన్లోకి తీసుకెళ్లారు స్టార్టింగ్ నుంచి. నాకు తెలిసి మీ పర్సన్ ఒక 18 years ఏజ్లో ఉన్నప్పటి నుంచి మీ పర్సన్ని వాళ్ళు మ్యానిపులేట్ చేసుకున్నారు వాళ్ళకి నచ్చిన విధంగా. అంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్తే వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చాయి, అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు కొంత అమౌంట్స్ తీసుకోవడం అలాంటివి జరిగాయి. సో అందుకని అప్పటి నుంచి మీ పర్సన్ని వాళ్ళు ట్రాప్ చేశారు. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రాప్ చేసి ఇప్పుడు లాస్ట్లో అప్పుల్లోకి నెట్టేశారు మీ పర్సన్ని. పాస్ట్ పర్సన్ కోసం చెప్తున్నాను నేను. సో ఇప్పుడు అవన్నీ క్లియర్ చేయడానికి మీకోసం మీ దగ్గరికి రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ నైట్ టైం మీకు మెసేజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మేబీ విదిన్ 1 week మీకు ఎప్పుడో ఒకరోజు మెసేజ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఫస్ట్. తర్వాత నెమ్మదిగా అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. బట్ అందులో 10% నిజం ఉంటుంది, 90% అబద్ధం ఉంటుంది. చూసుకోండి. నేను ముందు నుంచి అదే చెప్తూ ఉంటాను మీకు, ఇలాంటి రిలేషన్షిప్స్లో మనీ రాకూడదు మధ్యకి, ఫైనాన్షియల్ ఇష్యూస్ రాకూడదు. అవి ఎప్పుడైతే వస్తాయో అక్కడ ఫేక్ రిలేషన్ అని బయటపడుతుంది. ఇక్కడ మనకి రాసుల విషయానికి వస్తే కొన్ని కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి కనిపిస్తుంది, వృషభ రాశి కనిపిస్తుంది, అండ్ కుంభరాశి, మకర రాశి కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి. అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఆర్ మీ సెకండ్ పర్సన్ కానీ తులారాశి, కన్యా రాశి, జెమిని అంటే మిథున రాశి, కుంభరాశిలోకి వస్తారు జనరల్గా ఇక్కడ. బట్ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది, ఎందుకంటే ఇది కలెక్టివ్, జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు. మీకున్న సిచ్యువేషన్కి, ఆ రోజు ఉన్న మీ సిచ్యువేషన్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ వీడియో మీకు రెజనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు. అండ్ ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి నెంబర్ 2. బట్ ఇక్కడ నేను అందరూ ఒక రాంగ్ ఇంటెన్షన్ తోటే మీ దగ్గరికి వస్తున్నారని నేను చెప్పట్లేదు. కొంతమందే ఇలా ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైతే వస్తున్నారో మీ దగ్గరికి, వాళ్ళు డెఫినెట్గా మీ దగ్గర ఫైనాన్షియల్ హెల్ప్ కోసమే వస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు కనిపించకుండా పోతారని కూడా నేను చెప్పట్లేదు. లైఫ్ లాంగ్ మీరు ఇలాగే రెస్పాన్సిబిలిటీస్ని
రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్తున్నాను నేను. అంటే ఎందుకంటే మీ పర్సన్కి మీకు వచ్చే ఇన్కంలో 1% ఆర్ 2% వస్తుంది అంతే. సో ఎందుకంటే నేను చెప్తున్నాను మీకు అబండెన్స్ అంటే ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ మీకు. అండ్ ఈ అబండెన్స్ ఏదైతే ఉందో మీది ఒక అబండెంట్ లైఫ్ మీది. ఈ అబండెన్స్ ఏదైతే ఉందో అది చూసే చాలామంది మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. అది మాత్రం 100% నిజం. సో ఏదేమైనా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి కలవబోతున్నారు. పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్, అండ్ దట్ న్యూ పర్సన్ ప్లస్ సో మెనీ పీపుల్ మీకు కనెక్ట్ అవ్వబోతున్నారు. సో అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. సో మీరు అది సార్ట్ అవుట్ చేసుకోండి. అండ్ ఈ పాస్ట్ పర్సన్తో మీరు ఉండాలా లేదా అనేది కూడా అది కూడా మీ డెసిషనే. యూనివర్స్ మీకే వదిలేస్తుంది. బట్ జాగ్రత్తగా ఉండమని అయితే యూనివర్స్ చెప్తుంది మీకు రిగార్డింగ్ ఫైనాన్సెస్. ఓకే, సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ బాక్స్లో 333 అని టైప్ చేయండి. సో రీడింగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ రెజనేట్ అయిన వాళ్ళందరూ ఈ రీడింగ్ని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.